చెప్పండి. నమస్తే అండి. చూసారా, వింటున్నారా? మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏకంగా మీది ఎర్రి రాజ్యాంగం, ఎర్రి పరిపాలన అని చెప్పి చాలా తీవ్రమైన పదజాలంతో మిమ్మల్ని అంటున్నారు. మరి ఏంటి, నిజంగానే అదే నడుస్తుందా రాష్ట్రంలో? ముందుగా మీకు డిబేట్ లో ఉన్న మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. గత 5 ఏళ్లు వెర్రి పరిపాలన, పిచ్చి పరిపాలన, శాడిస్ట్ పరిపాలన, సైకో పరిపాలనకి విసిగి చెంది 14 సీట్లు 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్ళాడు వాళ్ళ నాయకుడు. అసెంబ్లీలో మైక్ కావాలని చిన్నపిల్లలాగా మారం చేస్తున్నాడు. అసెంబ్లీకి పోనని గారం చేస్తున్నాడు. ఓకే. ఈ వాళ్ళ పిచ్చి మాకంట కడతారు ఏంటండి? మెంటల్ మాకెందుకు అంటగడతారు? ఈవేళ ప్రజలు బకాయి పెట్టిపోయింది మీరు 2832 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టారు. వసతి దీవెన 2000 కోట్లు బకాయి పెట్టారు. పీజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ 450 కోట్లు బకాయి పెట్టారు. అప్పు బకాయిల కుప్ప పెట్టింది మీరు. బకాయిలు పెట్టి పడిపోయింది, పాతాళానికి పడిపోయి దిగిపోయింది మీరు. మేమేదో చేయలేదంటారేంటి? మేము అవన్నీ కూడా బకాయిలు కొన్ని తీర్చాం. మీరు పెట్టిన బకాయిలు తీరుస్తున్నాం. నిన్న మీరు యువ పోరు అని పెట్టారు, వెల పోయింది. ఒక్కడు లేడు అక్కడ. ఒక్కడు లేడు. ఎవరు వెళ్తారండి? ఈవేళ ఒక భరోసా ఇస్తుంది కూటమి ప్రభుత్వం. అక్కడ నరేంద్ర మోడీ గారు, ఇక్కడ